సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామంలో వనమహోత్సవంలో భాగంగా ఈత మొక్కలు నాటినట్లు మాజీ సర్పంచ్ ఎల్లాగౌడ్ తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ తప్పకుండా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు సిద్దిపేటకు ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఇవి లేవు అనకుండా ఎన్నో అభివృద్ధి పథకాల్లో దూసుకెళ్ళి ఒక సిద్దిపేటను రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టినటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు, వారికి మన సిద్దిపేట జిల్లా ప్రజలందరూ కూడా ఎప్పటికి కూడా హరీష్ రావు గారికి రుణపడి ఉంటారని తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఈత మొక్కలు తాటిన మొక్కలు కూడా నాటినాం, కానీ ఇప్పుడు ఆ గతంలో వర్షాలు స్టార్ట్ కాగానే నాటి ఇప్పుడు వర్షాలకు ఎండింగ్ టైంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి వనమహోత్సవం ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. అందుకని కాలం కూడా అంతంతగానే ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు అన్నీ